అస్సలం అయికం రహమతుల్లాహి వబర్కాతు. రూపాయలు 50,000 జీతం ఆశ ఒమన్లో నరకయాత్రన హైదరాబాద్ మహిళ కన్నీటి గాథ. విదేశాలలో మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న హైదరాబాద్కు చెందిన షబనం బేగం 26 ఏళ్లు ఒమన్లో చిక్కుకుపోయి నరకయాత్రను అనుభవిస్తుంది. పహాడీ షరీఫ్కు చెందిన ఈమె రిక్రూట్మెంట్ ఏజెంట్ మాటలు నమ్మి మార్చి 26, 2026న మస్కట్కు వెళ్ళింది. అసలేం జరిగింది? మోసపూరితమైన హామీలు. నెలకు 200 ఒమన్ రియాల్స్ రూపాయలు ఇండియన్ 50,000 జీతంతో హౌస్ మేట్ ఉద్యోగం ఇస్తామని ఏజెంట్ నమ్మబలికాడు. నరకయాత్రన మస్కట్కు వెళ్లిన పరిస్థితి దారుణంగా మారింది. ఒక్కో ఇంట్లో కాకుండా వివిధ ఇళ్లలో రోజుకు 12 గంటల నుంచి 15 గంటల పాటు పని చేయించుకుంటున్నారు. జీతాలు లేవు, ఫోను లేదు. గత 4 నెలలుగా జీతం ఇవ్వలేదు. నెలన్నర పాటు మొబైల్ ఫోన్ కూడా లేకుండా బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేశారు. శారీరకంగా వేధింపులు. సరైన ఆహారం, విశ్రాంతి లేకపోయినా పాస్పోర్ట్ లాగేసుకొని శారీరకంగా వేధిస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్వంతమైంది. సహాయం కోసం ఆ పరిస్థితులను తట్టుకోలేక షబనం బేగం అక్కడి నుంచి తప్పించుకొని మస్కట్లోని భారతీయ రాయబార కార్యాలయంలో ఇండియన్ ఎంబసీలో ఆశ్రయం పొందింది. ఈ ఘటనపై ఆమె పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంబసీ నేత అహ్మద్ ఉల్లా ఖాన్ స్పందించి కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో జోక్యం చేసుకోవాలని కోరారు. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని, తప్పుడు హామీలతో పంపిన ఏజెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాయబార కార్యాలయం స్పందన. మస్కట్లోని భారత రాయబార కార్యాలయంలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని కేసు పరిశీలిస్తున్నామని, బాధితురాలికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రవాసులకు సూచన. విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లేటప్పుడు ప్రభుత్వ అనుమతి లేకపోయినా పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారానే వెళ్లాలని, లేకపోతే ఇలాంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. ప్లీజ్ ఇలాంటి అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.